సెలవులకి మా పిన్ని వాళ్ళ ఊరు వెళ్ళామండి. శ్రీకాకుళం దగ్గర సాయనవాడ. మా పిన్ని వాళ్ళకి ఎదురుగా కొద్దిగా ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్లో కనకాంబరం మొక్కలు, అరటి చెట్లు, చెరుకు, అదే దేవుడికి పెడతాం కదండి ఆ చెరుకు, సపోటా, మందారాలు అన్నీ చాలా మొక్కలు ఉన్నాయండి. నేనైతే చా మన్ కనకాంబరాలు బాగా పూసేయండి కనకాంబరాలు. అవి సరే దేవుడికైనా వేద్దామని చెప్పేసి ఏరుతున్నానండి. ఉపయోగించుకుంటాము. ఇదిగోండి కనకాంబరాల్లో కలుపు మొక్కల్లో గడ్డి ఉందని ఇది కూడా వేస్ట్ అవ్వదు మాకు. గడ్డి కూడా ఈ గడ్డి ఆవుకి వేసుకుంటాను. ఆవు ఇది వేసేటప్పుడు పాలు బాగా పెంచుతుంది. ఈ గడ్డి వేసామనుకో పాలు ద్వారా బాగా ఆవు ఇస్తుంది. మా మొక్కల్లో గడ్డి మేమే ఇచ్చేసుకొని ఈ కలుపు మొక్కల్లో అన్నీ చేస్తావు. అన్నీ నేనే వెయ్యాలా కింద కొనేయమ్మ పూలు ఇంకోని తీయలేను. కింద కొన్ని పూలు రాలిపోవడమే మరి. మా అమ్మ చెప్తుండండి కలుపు గడ్డి కూడా వాళ్ళకి యూజ్ అవుద్దని, ఆవులకి మేతగా వేస్తుందని అవన్నీ చెప్తుందండి మా అమ్మ మా అబ్బాయితో. అలాగే మందారకు ఒట్టి వైట్ బాగ్స్ వచ్చేసాయండి. చాలా పెద్ద మొక్క వచ్చింది కానీ వైట్ బాగ్స్ ఎక్కువ వచ్చేసాయండి. ఇంకా మొక్క అంతా పాడైపోయింది అనేసి కోసేస్తుందండి. అలాగే దొండపాదు ఒకటి దానికి పాకిందండి, అది కూడా పురుగు వచ్చేసిందని కోసేస్తుందండి మా పిన్ని. నేనైతే అలా చూస్తున్నాను, కోస్తుందండి. మొత్తం కొట్టిస్తే మళ్ళీ కొత్తగా మంచిగా వస్తుందండి చిగుర్లని కోసేస్తుందండి మా అమ్మ అయితే. నేనైతే అలా చూస్తున్నాను కోస్తుందని. చాలా పురుగు ఉందండి మొక్కకైతే మాత్రం. ఆ మొదలే ఉంచింది, మొత్తం కోసి పడేసింది. అలాగే ఎదురుగా మా చెల్లెల ఆయనలు గట్రా మాట్లాడుకుంటున్నారండి. మేమైతే మా అమ్మతో అక్కడ ఉన్నాను అలాగానే. ఇక్కడ మా చెల్లెల అబ్బాయి అండి, వాడు ఫోన్ చూసుకొని ఎలాగా యాక్టింగ్ చేస్తాడో అలా వీడియో తీశానండి, చూస్తాడు సరదాకి. ఆ ఫోన్లో చూస్తూ వాడే మాట్లాడుకుంటూ ఉంటున్నాడు. ఇగోండి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే గార్డెనింగ్ ఇలాగ ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.